విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా, ఉచితంగా విద్య చెప్పట్లా, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం, అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడొస్తుందంటే సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం. శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్, దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. అండ్ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్. And somewhere I think we have to make them accountable and responsible. That's all. That's the purpose of this meeting. And then ఒకటి మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా డూ అ కంప్లీట్ రీఅసెస్మెంట్ ఇన్ పంచాయత్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాలయాలుగా విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, పరిశ్రమలు పంచాయతీలు ఎన్ని పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు